ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇప్పుడు మా బావగారింటి పక్కనే ఉన్న ఆముదం చెట్టు దగ్గరకు వచ్చానమాట. చూడండి, ఆముదం కాయలు అయితే మీకు చూపించడానికి వచ్చాను. అంటే ఆల్రెడీ చూసే ఉండొచ్చు, కానీ చాలా వరకు తెలియదు అనమాట. మొన్న ఒక వీడియో చేసినప్పుడు ఒకళ్ళు అన్నారు, ఒక మన సబ్స్క్రైబర్ అన్నారనమాట, ఆముదం కాయలు ఒకసారి చెట్లు చూపిస్తారని చెప్పి అడిగారనమాట. సో నేనైతే తన కోసం చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, చెట్లు అయితే 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి కాయలు ఎలా వేలాడుతున్నాయో. కొమ్మలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. మరీ అంత కొమ్మలైతే ఎక్కువగా లేవు, అక్కడక్కడ ఉన్నాయి. ఆ ఉన్న దగ్గర కూడా కాయలు అంతగా లేవన్నమాట. అలాగే చూడండి, మా బావగారు అయితే అక్కడ పని చేస్తున్నారనమాట. సో అదే కాకుండా మీరు వెనకాల చూసినట్టయితే కొబ్బరి చెట్టు కూడా ఉంది. చూడండి, వాళ్ళ ఇంటి వెనకాల చెట్టు అనమాట, కొబ్బరి చెట్టు. సో రీసెంట్గా మేబీ కొబ్బరికాయలు అయితే కిందకి దించినట్టున్నారు. కొబ్బరికాయలు విషయాన్ని పక్కన పెట్టేస్తే చూడండి, ఇక్కడ ఆముదం కాయలు అయితే చాలా తక్కువ వచ్చాయన్నమాట. సో ఇంకో 2 రోజుల్లో మా బావగారు అయితే ఏరేస్తారంట. సో ఏరేసి అమ్మేస్తాను అన్నాడు. మరి చూద్దాం, అమ్మేస్తాడో లేకపోతే అవి బాగా ఎండబెట్టి మా పెద్దమ్మలాగా నూనె తయారు చేస్తాడో చూడాలి. మొత్తానికైతే ఈ సీజన్లో మా పెద్దమ్మ అయితే ప్రతి సంవత్సరం ఇదే సీజన్లో శివరాత్రి వస్తుందన్న టైంలో మా పెద్దమ్మ అయితే ఆముదం నూనె తయారు చేస్తుంది అనమాట. ఎప్పుడు చూడలేదు, నాకు ఇంతవరకు తెలియదు కూడా. రీసెంట్గా ఇంకో వీడియో చేశాను కూడా మీకు, అంటే మా పెద్దమ్మ ఆముదం కాయలు తెచ్చింది అన్నట్టు మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. లాంగ్ వీడియో కూడా మీకు ఆముదం నూనె తయారు చేసి వీడియో చేస్తానని చెప్పాను అనమాట. సో అది కొంచెం టైం పట్టేలా ఉంది. సో ఈలోపు అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఆముదం చెట్లు ఇది మా బావగారిది. మా పెద్దమ్మ నూనె తయారు చేస్తున్నట్టు ఈ మధ్య తెలిసింది. సో మా పెద్దమ్మ చెప్పింది, ఆ రోజు కార్లో ఏరుతున్నప్పుడు అడిగాను అనమాట, పెద్దమ్మ ఎందుకు కాయలు ఏరుతున్నావు అంటే నూనె తయారు చేయడానికి అని చెప్పింది. సో అందుకని నేనైతే మీకు నూనె తయారు చేసే విధానం కూడా మా పెద్దమ్మ ఎలా చేస్తో నేనైతే మీకు చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇంకా కాయలే ఎండబెడుతుంది అనమాట. ఇంకా బాగా ఎండలేదు. ఎండిన తర్వాత అయితే మీకు వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేస్తున్నాను, కానీ అసలు నాకు ఎంకరేజ్మెంట్ పెద్దగా లేదనిపిస్తుంది. ఇప్పటికీ నాకు తెలిసి 90 వీడియోస్ అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మనకైతే పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు. సో మీరు కనుక నాకు ఫుల్గా సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో తీసుకొస్తాను. నాకైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అయితే ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా జస్ట్ 5 చెట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ లేవు. చూడండి కాయలు, మీకైతే కాయలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం ఆహ్లాదకరంగా, చూడడానికి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఎవరైనా చూడకపోతే తనివి తీరా చూడండి. ఇదిగోండి ఆముదం కాయలు.
మీకు వీటి యొక్క యూజెస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అందుకని నేనైతే మీకు చెప్పట్లేదు. చెప్పినా పెద్దగా చూడట్లేదు కదా మన వీడియోస్, పెద్దగా యూజ్ ఉండట్లేదు అనమాట. సో చూస్తారో చూడరు, ఇప్పటికే చాలా వీడియోస్ పెట్టాను, అవే పెద్దగా చూడలేదు. అందుకని నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఒకవేళ యూజెస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మా పెద్దమ్మ నూనె తయారు చేసినప్పుడు మీకైతే సో వివరంగా చెప్తానమాట. అది కూడా మా పెద్దమ్మ ఎక్స్పీరియన్స్తో, మా పెద్దమ్మకి బాగా తెలుసు అనమాట, అంటే దీని యొక్క యూజెస్. సో అందుకని మా పెద్దమ్మని కనుక్కొని మీకైతే యూజెస్ ఏంటో చెప్తానమాట నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఇదైతే కిందకి వేలాడిపోయింది అనమాట, అంటే ఆ కొమ్మ పడిపోయింది అనమాట. చూడండి కింద భూమికి ఆనుకుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.